హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన పెసరట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎగ్గు పెసరట్టు కూడా వేసుకోవచ్చు. ఒక గిన్నెలో 2 కప్పుల పెసర్లు, హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు వేసి బాగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. మెంతులు వేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. రాత్రంతా నానబెట్టిన ఈ పప్పులన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని గ్యాస్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో మంచిగా స్ప్రెడ్ చేసి దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఎర్రగా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసరట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో